చేయాల్సిందే. కాస్త అటు ఇటుగా అన్నీ పూర్తి చేస్తాం. మీరు ప్రధానంగా గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ప్రధాన మూడు ఇష్యూస్ ఉన్నాయి. బ్రిడ్జి ఒకటి వాటి ఎంతవరకు ఓ పని చేద్దాం బాలకృష్ణ గారు, నేను ప్రెస్ మీట్ పెట్టింది ఈ యొక్క 105 డేస్కి. దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు వేసి దాన్ని పక్కదారి పెట్టాలి. ఇంకోసారి సపరేట్గా మాట్లాడుతున్నాం. ఓన్లీ 105 శంకుస్థాపనలు. నేను మీడియాకు కూడా చెప్తున్నా, మీరు కూడా గర్వపడవచ్చు. ఎవరైనా ఒక మంచి చేస్తే మంచి అని చెప్పండి, చెడు చేస్తే చెడు అని చెప్పండి, దాంట్లో అనుమానం లేదు. కానీ 105 చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఆ శంకుస్థాపనలే కాదు, 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మాట చెప్తుంటే ఆ వాయిస్ ఛానల్లో బానిండి. మీకు అందరికీ అపార పరిజ్ఞానం ఉంది, నేను కాదంటోలా. నాకు పరిజ్ఞానం ఉంది, నేను కాదంటోలా. మన పరిజ్ఞానాన్ని మరోచోట మాట్లాడుకుందాం. కేవలం నేను మీ ద్వారా కోరుకునేది ఒకటే, 105 చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. తర్వాత మరో 6 రోజుల్లో మరో 202 చోట్ల శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఈ శంకుస్థాపనలన్నీ కూడా ఎమ్మెల్యే చేయడు, కార్పొరేటర్లు చేయరు, ఎవరు చేయరు, ప్రజలే చేస్తారు. ప్రజల చేత చేస్తాం. ఇది ఒక వినూత్నం. 105 దగ్గరలో కూడా 105 ఇన్ఛార్జీలు పెడుతున్నాం. ఆ ఇన్ఛార్జీల పని ఏంటంటే, ముందు రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడైతే రోడ్డు జరుగుతుందో ఆ రోడ్డు ఎన్ని ఇళ్లు కవర్ చేస్తుందో ప్రతి ఇంటికి వెళ్ళి రేపు ఉదయం ఇన్ని గంటల శంకుస్థాపన, మీరే శంకుస్థాపకులమ్మా, మీరే అతిథులన్నా రెండని పిలుస్తారు. అదేవిధంగా డ్రైను ఎక్కడైతే కవర్ అవుతుందో ఆ యొక్క నిధులకి ప్రతి ఇంటికి ఆ ఇన్ఛార్జి వెళ్ళి స్థానికంగా కార్యకర్తలు తీసుకొని రేపు ఈ ప్రాంతంలో డ్రైన్ వస్తుంది, ఈ డ్రైను ఇన్ని ఇళ్లు కవర్ చేస్తుంది, ఈ యొక్క డ్రైన్ని ఎమ్మెల్యే గారు వస్తున్నారు కానీ శంకుస్థాపన చేసేది మీరే, అతిథులు మీరే అని చెప్పి ఆహ్వానిస్తారు. అందుకే ప్రజల్లోకి ఇది పోవాలా. ఎందుకంటే మార్చి 9వ తారీఖున ప్రజలు దీంట్లో పాల్గొన్నట్లయితే అది మాకు ఉత్సాహంగా ఉంటుంది, ప్రజలకి ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా తెలియాల్సినవి చాలా ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏదో 4 ప్రధాన రోడ్లు అభివృద్ధి కాదు. ప్రధాన రోడ్లు వేయాల్సిందే. ప్రధాన రోడ్లతో పాటు పేద, సామాన్య, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు చాలా ఉన్నాయి, పేదవాళ్ళు ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి, సామాన్య కుటుంబాలు ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి వెళ్లాలా. ఇది శాసనసభ్యుడిగా నా ఆకాంక్ష. దీనికి సంబంధించి డౌట్లు అడగండి. వాస్తవం చెప్పాలంటే మహేష్, నెల్లూరు రూరల్ సంబంధించి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాం. ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల ముందే ఆనాటి ప్రభుత్వంలో అధికారం నోవేళ్లే 720 కోట్లు కావాలా నెల్లూరు రూరల్ సంబంధించి. అంటే ఫ్లైఓవర్లు కాకుండా ఏదైతే ఇప్పుడు మనం 40 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామో అలాంటి పనులకి